ఈ వీడియో కొంచెం స్పెషల్. ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ టైం మూవీ రీక్యాప్ వీడియో చేస్తున్నాం. మీ అందరికీ సినిమాటిక్ యూనివర్సెస్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. పీవీసీయూ, ఎల్సీయూ ఇలా చాలానే ఇండియన్ సినిమాటిక్ యూనివర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాంటి ఒక సినిమాటిక్ యూనివర్సే మన ఈ మ్యాడక్ హారర్ కామెడీ యూనివర్స్. ఇప్పటికే ఈ యూనివర్స్ నుంచి 4 మూవీస్ అయితే వచ్చాయి. స్త్రీ, బేడియా, స్త్రీ 2, ముంజా. అలాగే ఈ మంత్లో ఈ యూనివర్స్ నుండి థామా అనే ఒక వ్యాంపైర్ మూవీ కూడా రాబోతుంది. ఈ మ్యాడక్ హారర్ కామెడీ యూనివర్స్ అండ్ దాని టైమ్లైన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాం. సో ఈ వీడియో చూశాక ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఈ వీడియోలో మ్యాడక్ నుండి వచ్చిన 4 మూవీస్ని మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రీక్యాప్ వీడియో అనుకోండి. అలాగే నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న బీప్ సౌండ్స్ వస్తూనే ఉంటాయి. మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. పెద్ద పెద్ద వీడియోస్కి డబ్బింగ్ చెప్పాలంటే నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, స్త్రీ. మధ్యప్రదేశ్లో చందేరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. చూడ్డానికి ఒక మంచి పల్లెటూరులా ఉన్న ఈ ఊరికి ఒక వింత చరిత్ర ఉంది. ఈ ఊరిలో లోకల్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం 4 డేస్ అయితే జరగడం ఈ ఊరి ఆనవాయితీ. ఈ 4 డేస్ రాత్రి కనీసం అంటే ఒక్క పురుషుడు కూడా బయటికి రాకూడదు. దానికి కారణం స్త్రీ అనే ఒక దయ్యం. ఈ 4 రోజులు స్త్రీ రాత్రి ఎవరైనా మగవాళ్ళు కనపడితే వాళ్ళని ప్రేమగా వెనక నుంచి పిలుస్తుంది. ఒకవేళ వాళ్ళు గనక వెనక్కి తిరిగి చూస్తే బట్టలు లేకుండా వాళ్ళను ఎత్తుకెళ్ళిపోతుంది. అందుకని ప్రతి ఇంటి గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాస్తారు. కానీ చాలామంది ఇది జస్ట్ ఒక రూమర్ అని అనుకుంటారు. అందులో మన హీరో విక్కీ కూడా ఒకడు. అదే చందేరి గ్రామంలో తను ఒక పెద్ద టైలర్. ఎంత ప్రొఫెషనల్ అంటే కొలతలు తీసుకోకుండానే జస్ట్ కళ్ళతో చూసి అమ్మాయిల యొక్క మెజర్మెంట్స్ చెప్పగలడు. అండ్ దానికి జన అండ్ బిట్టు అనే 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీళ్ళు కూడా మన విక్కీ లాగే చాలా క్లూలెస్గా ఉంటారు. మన విక్కీ లక్ ఏంటో కానీ ఒకరోజు ఒక అమ్మాయి తనకి పరిచయం అవుతుంది. విక్కీకి అది లవ్ అట్ ఫస్ట్ సైట్. ఆ ఊరికి ప్రతి ఇయర్ పండగకి వస్తానని చెప్పి విక్కీ కొట్టడానికి కొన్ని బట్టలు ఇస్తుంది. కానీ అప్పుడు విక్కీకి తెలియదు ఆ ఒక్క పని తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని. ఎప్పట్లాగానే ఊరిలో ఆ సంవత్సరం కూడా ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. అండ్ విక్కీ తన ఫ్రెండ్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో ఫుల్గా పార్టీ జరుగుతుంది. మన విక్కీ అర్జెంట్గా వాష్రూమ్కి వెళ్దామని ఇంటి బయట గోడ మీద టాయిలెట్ పోస్తాడు. ఆ గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాసి ఉంటుంది. కానీ విక్కీ చేసే పిచ్చి పని వల్ల రేపు అనే పదం పూర్తిగా చిరిగిపోయి ఓ స్త్రీ రా అని ఉంటుంది. మరి అంత మంచిగా పిలిస్తే రాకుండా ఉంటుందా? ఆ రోజు రాత్రి పార్టీ చేస్తూ ఉండగా స్త్రీ వచ్చి అందులో ఒకడిని ఎత్తుకెళ్ళిపోతుంది. అందరి గుండెల్లో భయం మొదలైంది. దయ్యం ఎత్తుకుపోయిన వాడి బట్టలు తప్ప అక్కడ ఏమీ లేవు. ఇది ఖచ్చితంగా ఆ స్త్రీ పని అని అందరూ అనుకోవడం స్టార్ట్ చేశారు. మన విక్కీకి మాత్రం జీవితంలో ఫస్ట్ టైం భయం వేసింది. కానీ తెల్లారి ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. దెబ్బకు ఆ స్త్రీ మ్యాటర్ మొత్తం మర్చిపోయాడు. ఒక లెటర్ ఇచ్చి తెల్లారి మార్నింగ్ స్నానం చేసి చదువు అని చెప్పి వెళ్ళిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచి ఆ పేపర్ని చదివాడు. అండ్ ఆ పేపర్ని తన ఫ్రెండ్స్ అయిన బిట్టు, జనాకి చూపించాడు. అందులో ప్రియమైన విక్కీకి అని ఒక లవ్ లెటర్ లాగా స్టార్ట్ అయ్యి లాస్ట్కి నాకు కొన్ని వస్తువులు కావాలి అవి తీసుకురా అని ఒక డెలివరీ లెటర్ లాగా ఎండ్ అయింది. ఆమె చెప్పిన లిస్టులో బల్లితోక, తెల్లపిల్లి వెంట్రుక, కొన్ని మొక్కలు అండ్ ఆల్కహాల్ ఉన్నాయి. మన విక్కీ ఇవి తీసుకురావడానికి రెడీగా ఉన్నాం. తన ఫ్రెండ్ బిట్టు మాత్రం ఇది ఏదో చేతబడి సామాన్ లిస్ట్ లాగా ఉంది అని డౌట్ పడతాడు. ఎలాగలా ఆ లిస్టులో ఉన్న వస్తువులన్నీ పట్టుకుని ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తాడు మన విక్కీ. కానీ బిట్టుకి మాత్రం చాలా అనుమానం వస్తుంది. విక్కీ ప్రమాదంలో ఉన్నాడేమో అని జనాన్ని తీసుకుని విక్కీని వెతకడానికి వెళ్తారు. ఇంకో పక్క మన విక్కీ బిట్టు చేసే కాల్స్ కట్ చేస్తూ ఆ అమ్మాయితో రొమాన్స్లో మునిగిపోతాడు. కానీ హఠాత్తుగా ఆ అమ్మాయి తన సామాను తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతుంది. భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ విక్కీని వెతుక్కుంటూ వచ్చిన జన అండ్ బిట్టుకి రోడ్డు మధ్యలోనే బైక్లో పెట్రోల్ అయిపోతుంది. సరే అని ఎవరి దారిన వారు తిరిగి ఇంటికి వెళ్తారు. అలా జన తన ఇంటికి వెళ్ళే దారిలో జన అని ఎవరో వెనక నుండి చాలా ప్రేమగా పిలుస్తారు. జనాకి చాలా భయం వేస్తుంది. కానీ అది నిజంగానే అమ్మాయి అని వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, మూవీలో ఫస్ట్ టైం మనము స్త్రీని చూస్తాం. ఆ దయ్యాన్ని చూడగానే మన జన సగం అక్కడే పైకి పోతాడు. తనని ఆ స్త్రీ ఎత్తుకెళ్తుంది. తెల్లారి అక్కడ జన బట్టలు తప్ప ఇంకేమీ కనపడవు. అందరూ ఏడుస్తూ ఉంటారు. మన విక్కీ ఇంకా బిట్టు కూడా అక్కడే ఉంటారు. అప్పుడు బిట్టు విక్కీ మీద చాలా కోపపడతాడు. జన అసలు అవ్వడానికి కారణం విక్కీనే అని అంటాడు.
అప్పుడు బిట్టు, నువ్వు చెప్పే అమ్మాయి నీకు తప్ప ఇప్పటి వరకు ఎవరికి కనపడలేదు, ఇప్పటి వరకు ఆమె గుడిలో అసలు అడుగే పెట్టలేదు, అంతెందుకు ఎవరైనా అప్పుడే కలిసిన వ్యక్తితో నాకు బల్లి తోక కావాలి, నాకు పిల్లి ఎంట్రుకలు కావాలని అడుగుతారా, నాకు తెలిసి ఆమె స్త్రీ దయ్యమని విక్కీతో అంటాడు. విక్కీ కూడా బిట్టు చెప్పేది నిజమే అనుకొని ఆమె ఇచ్చిన డ్రెస్ కుట్టి ఆమె కోసం వెళ్తాడు. అండ్ ఆమె అక్కడికి వస్తుంది. ముందు విక్కీ చాలా భయపడ్డా కూడా ఆమెతో మాటలో మాటగా నువ్వు నిజంగానే మనిషివా లేక దయ్యానివా అని అడిగి పక్కనే ఉన్న ఒక బిచ్చిగాడితో నీకు అక్కడ అమ్మాయి కనపడుతుందే అని అడుగుతాడు. ఆ బిచ్చిగాడు ఏ అమ్మాయి అని అంటాడు. చూడగానే ఆ అమ్మాయి మాయమైపోతుంది. విక్కీ వెంటనే భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. జరిగిందంతా బిట్టుకు చెప్పి ఇద్దరు ఆ ఊరి స్కాలర్ అయిన రుద్ర దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్న పుస్తకాలలో వెతికి స్త్రీ అసలు స్టోరీ ఏంటో తెలుసుకుంటారు. అసలు ఆ స్త్రీ ఒక వేశ్య. అప్పట్లో ఆ ఊర్లో ఉన్న అందరికన్నా చాలా అందంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆమె శరీరాన్ని ప్రేమించారు కానీ ఆమె మనసును కాదు. కానీ ఆమెకు ఒక అతను పరిచయం అయ్యాడు. మొదటిసారి ఆమె శరీరాన్ని కాకుండా ఆమె మనసును ప్రేమించాడు. ఇద్దరు కలిసి జీవిద్దామని అనుకున్నారు. కానీ ఆ ఊరిలో ఉన్న ప్రజలు దానికి అంగీకరించలేదు. ఆమె లాంటి ఒక వేశ్య సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటుందని చందేరి పండుగ సమయంలో ఆమె ప్రేమించిన అతన్ని అతి కిరాతకంగా చంపారు. దానికి ప్రతీకారంగా ప్రతి పండుగ జరిగే 4 రోజులు ఎవరైనా పురుషులు కనపడితే వాళ్ళ బట్టలు తీసి వాళ్ళని ఎత్తుకుపోతుంది. ఈ స్టోరీ అంతా తెలుసుకున్న విక్కీ అండ్ బిట్టు రుద్రతో కలిసి స్త్రీని చూడడానికి అదే ఊరిలో ఉన్న పాడుబడ్డ ప్రదేశానికి వెళ్తారు. అక్కడ మన విక్కీ ఫస్ట్ టైం స్త్రీని చూస్తాడు. కానీ ఎప్పట్లాగే కాకుండా స్త్రీ ఈసారి విక్కీని ఏమీ చేయదు. అండ్ విక్కీని వర్షపరుచుకునే సమయానికి అక్కడికి మన విక్కీ దయ్యం అనుకునే అమ్మాయి వచ్చి విక్కీని స్త్రీ నుంచి కాపాడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆమె దయ్యం కాదు, స్త్రీని ఓడించడానికి ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి అని. అండ్ అదే టైంకి అక్కడికి జన బట్టలు లేకుండా పాడుబడ్డ ఇంటి నుండి వస్తాడు. చూడ్డానికి కొంచెం అనుమానంగా ఉన్న తనని తిరిగి ఇంటికి తీసుకువెళ్తారు. కానీ జనం వచ్చిన తర్వాత నుండి ఆ ఊర్లో చాలామంది గోడల మీద ఓ స్త్రీ రేపురా అని చెరిపి ఉంటుంది. అండ్ చాలామంది పురుషులు కూడా మాయమైపోతూ ఉంటారు. చివరికి అది జనా పని అని తెలుస్తుంది. స్త్రీ జనాన్ని వశపరుచుకొని ఈ పనులన్నీ తనతో చేయిస్తూ ఉంటుంది. ఇలాగైతే కుదరదని జనాన్ని కట్టేసి ఆ స్త్రీ గురించి పుస్తకం రాసిన వాడి దగ్గరికి వెళ్తారు. అతను స్త్రీకి జరిగిన అవమానం వలన అందరినీ ఇలా హింసిస్తుందని చెప్పి ఆమెను అడ్డుకోవాలంటే కేవలం ఒక అందమైన కుర్రాడు అండ్ అతను ఒక వేష్కి పుట్టి ఉండాలని అంటాడు. తర్వాత ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి మన హీరోని తెలుసుకుని తనని దయ్యంతో పెళ్లికి సెట్ చేస్తారు. అండ్ ఆ రోజు గోడ మీద ఓ స్త్రీ రా అని రాసి ఉంటుంది. స్త్రీ లోపలికి వెళ్ళి మన హీరోని చూసి అక్కడ ఫైనల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఎలాగోలా మన హీరో స్త్రీ జుట్టుని కట్ చేసి ఆమెకు శక్తులు లేకుండా చేస్తాడు అండ్ స్త్రీని ఓడిస్తాడు. ఆ ఊరికి ఒక హీరో అవుతాడు. స్త్రీ అంటే ఒక దయ్యం కాదని దాని గొప్పతనాన్ని చెప్పి స్త్రీ కోసం ఊరిలో ఒక పెద్ద విగ్రహాన్ని కడతాడు. దాని కింద ఓ స్త్రీ మమ్మల్ని కాపాడని ఆ ఊరి జనాలు రాస్తారు. నెంబర్ 2 బేడియా. కొన్ని ఇయర్స్ తర్వాత అరుణాచల్ అడవుల్లో రోడ్లు వేయడానికి భాస్కర్ అనే వ్యక్తిని పంపుతారు. ఒకవేళ రోడ్లు వేయాలంటే చాలా వరకు ఆ ఫారెస్ట్ చెట్లని నరికివేయాలి. సో మన భాస్కర్ ఒక ప్లాన్ వేస్తాడు. తన కజిన్ అయిన జనాన్ని ఇంకా ఒక వ్యక్తిని తీసుకొని అరుణాచల్ ప్రదేశ్కి వెళ్తారు. అక్కడే ఉన్న ఆఫీసర్తో మాట్లాడి కాంట్రాక్ట్ ప్రకారం ఫారెస్ట్ చుట్టూ మనం రోడ్డు వేసామంటే మనకి డబ్బు మిగలదు. సో ఫారెస్ట్ మధ్య నుంచి రోడ్డు వేస్తే మనకి డబ్బు మిగులుతుంది, దానిని మనం పంచుకుందామని ప్లాన్ వేస్తాడు. ముందు ఆఫీసర్స్ ఒప్పుకున్నా కానీ అక్కడ ఉన్న ట్రైబల్స్ మాత్రం చెట్లని నరకడానికి ఒప్పుకోరు. అండ్ ఆ ఫారెస్ట్ని యాపం అనే ఒక ఫాక్స్ స్పిరిట్ కాపాడుతూ వస్తుంది. అది తన జంగిల్కి ఎలాంటి హాని జరగనివ్వదు. సో మన భాస్కర్ ఎంత ట్రై చేసినా కానీ ఆ ఊరి జనాలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఎలాగోలా ఒప్పిద్దామని చూస్తారు. కానీ అది కూడా సక్సెస్ కాలేదు. ఒకరోజు భాస్కర్ బయటికి వెళ్తుండగా ఒక వూల్ఫ్ తన మీద దాడి చేసి కరుస్తుంది. తన ఫ్రెండ్స్ భాస్కర్ని హాస్పిటల్కి కాకుండా వెటర్నరీ క్లినిక్కి తీసుకెళ్తారు. అక్కడ మనము ఈ మూవీ యొక్క హీరోయిన్ని చూస్తాం. తను ఏదో జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకొడుతుంది. వూల్ఫ్ కరిచిన తెల్లారి నుంచి మన భాస్కర్కి ప్రతి శబ్దాన్ని బాగా వినడం, ఆకలి అవ్వడం, అంటే మంచి ఫుడ్ ఏమో విచిత్రంగా ఉండి పచ్చి ఫుడ్ ఏమో ఇష్టంగా కనిపిస్తుంది. అని తన బాడీలో ఏవేవో కొత్త మార్పులు స్టార్ట్ అవుతాయి. మొదట దాన్ని పట్టించుకోకపోయినా తర్వాత ఇవి భాస్కర్కి బాగా ఎఫెక్ట్ అవుతాయి. సడన్గా ఆకలి అవ్వడం అండ్ ఎంత తిన్నా ఇంకా అలానే ఉండడం, ఇలాంటి లక్షణాలతో భాస్కర్కి ఏం చేయాలో అర్థం కాదు. అనుకోకుండా ఒకరోజు ఆ చెట్ల కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తిని ఒక నక్క చాలా దారుణంగా
చంపేస్తుంది. భాస్కర్ అది చూసి అసలు ఈ ఊరిలో ఏం జరుగుతుందిరా అని అనుకుంటూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ అయిన జగ్గు ఇంకా వేరే అతను భాస్కర్కి ఏమైనా ఒంట్లో బాగాలేదేమో అని తనకి తెలియకుండా తన యూరిన్ని అండ్ తన బాత్రూమ్ని తీసుకెళ్ళి టెస్ట్కి పంపిస్తారు. కానీ అందులో ఏమో తన బాడీ లోపల ఏవేవో హెయిర్స్, ఒక మనిషి మాంసం ఉన్నట్టు కనిపిస్తుంది. రిపోర్ట్స్ తీసుకొని వెటనరీ డాక్టర్కి చూపిస్తారు. ఆమె స్టార్టింగ్లో నమ్మదు, కానీ అదే నిజమని చూసి భయపడుతుంది. ఒక పక్కేమో బాస్తో దబ్బులు, ఇంకో పక్కేమో తనలో ఈ విచిత్రమైన మార్పులు. ఈ రెండింటి మధ్యలో భాస్కర్ నలిగిపోతాడు. భాస్కర్ కాంట్రాక్ట్ మెంబర్స్లో ఒక వ్యక్తి హత్య జరిగే ముందు ఒక మనిషి నక్కలా మారాడు అని పోలీసులకు చెప్తాడు. మన జన ఆ వెటనరీ డాక్టర్కి మ్యాటర్ మొత్తం చెప్పి హెల్ప్ అడుగుతాడు. తను మొదట భయపడిన చివరికి సహాయం చేస్తుంది. నిండు పౌర్ణమి రోజు ఒకవేళ మన భాస్కర్ కనుక చంద్రుడిని చూస్తే అసలు మ్యాటర్ అర్థమవుతుంది. ఎందుకంటే యాపంకి ఇంకా నక్కలకి నిండు పౌర్ణమి అంటే చాలా ఇష్టం. కానీ తీరా చూస్తే నిండు పౌర్ణమి ఆ రోజే. చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదేనేమో. జన తన ఫ్రెండ్తో కలిసి ఇంటికి పరిగెడతారు. కానీ ఇంటి లోపలికి వెళ్ళక ముందే ఇంటి నుంచి ఒక నక్క బయటికి వెళ్తుంది. అదే నక్కలా మారిన మన భాస్కర్. కళ్ళతో చూస్తే కానీ నమ్మలేదు. విచిత్రం ఏంటంటే నక్కలా మారేటప్పుడు బట్టలన్నీ చిరిగిపోతాయి, కానీ తన అండర్వేర్ మాత్రం ఆ నక్కకు అలానే ఉండిపోతుంది. ఈ అవతారంతోనే ఇంకో కాంట్రాక్టర్ను చంపేస్తాడు. సీసీటీవీలో అండర్వేర్ వేసుకున్న యాపమే ఇదంతా చేస్తుందని తెలుసుకుని ఊరి జనాలు అంతా భయపడతారు. మన హీరో గ్యాంగ్ ఊరిలోనే ఉన్న ఒక 120 ఇయర్స్ ముసలోడి దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లంకి సొల్యూషన్ అడుగుతారు. అప్పుడే అసలు మ్యాటర్ రివీల్ అవుతుంది. దీని అంతటికి కారణం తను చెట్లను నరికి తప్పు చేద్దామని అనుకోవడమే. అండ్ ఆ వెటనరీ డాక్టర్ మన హీరోని కూర్చోబెట్టి, వద్దురా బాబు, ఎప్పమేమీ మాన్స్టర్ కాదు, ఈ అడవిని కాపాడే దేవత. సిటీలో వచ్చే మేజర్ ఆక్సిజన్ ఈ అడవి నుంచే వస్తుంది. నువ్వు ఇది కొట్టేసి రోడ్లు వేస్తే నష్టం అందరిదని నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మన భాస్కర్ వినే సిచ్యువేషన్లో లేడు. సో తనని తీసుకొని అసలు అడవి అంటే ఏంటి అని ఒక ట్రిప్ వేస్తుంది. హీరోయిన్ కథ మనోడు అర్థం చేసుకుంటాడు. లాస్ట్కి తనని ఏపం ఏ ప్లేస్లో కరిచిందో అదే ప్లేస్లో తిరిగి కరిస్తే తనకున్న ఈ నక్క బాధ పోతుందని అడవికి వెళ్ళి ఏపంతో తిరిగి కరిపించుకోవడానికి రెడీగా ఉంటాడు మన భాస్కర్. అండ్ అనుకున్నట్టుగానే ఏపం వస్తుంది. కానీ ఏపం కరిచేలోపే మన జగ్గు గన్తో షూట్ చేస్తాడు. గాయపడిన ఏపం దగ్గరలో ఉన్న గృహలో దాక్కుంటుంది. వెతుక్కుంటూ వెళ్ళిన మన భాస్కర్ అక్కడ ఉన్నది ఎవరు అని చూసి షాక్ అయ్యాడు. అది మన వెటనరీ డాక్టర్ అయిన హీరోయిన్. అడవిని కాపాడే బాధ్యత ఏపంది. ఎవరైనా అడవి జోలికి వస్తే ఏపం వాళ్ళని చంపేస్తుంది. ఈ ఏపం భాస్కర్ని ఎంచుకుంది అడవిని సేవ్ చేయడానికి. ఇది విన్న భాస్కర్ లాస్ట్ మూమెంట్లో హార్ట్ చేంజ్ చేసుకుంటాడు. లాస్ట్కి ఏపంని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో ఫైట్ చేసి ఆ ఫైట్లో చాలా గాయాలైన మన హీరోయిన్ని ఆమె చూపించిన అడవికి తీసుకువెళ్ళి బాధపడతాడు. గాయాలను తట్టుకోలేని హీరోయిన్ కొండ నుంచి దూకి చనిపోతుంది. అండ్ మన భాస్కర్ ఊరి చుట్టూ రోడ్డు వేసి బేడేగా మారడం ఒక శాపం కాదు, అది ఒక బాధ్యత అని తెలుసుకుంటాడు. స్త్రీ మూవీలో ఉండే జన ఈ మూవీలో కూడా ఉంటాడు. తను భాస్కర్ యొక్క కజిన్. అలాగే ఈ మూవీ యొక్క ఎండ్ క్రెడిట్స్లో మనము విక్కీని మరియు బిట్టుని కూడా చూస్తాం. దీనివల్ల ఇదంతా ఒక యూనివర్స్ అని మనకు అర్థమవుతుంది. నెంబర్ 3 ముంజా. ఇది కొంచెం విచిత్రమైన స్టోరీ. సో మన భాషలో ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. పుణే దగ్గరలోని ఒక చిన్న విలేజ్లో గోష్య అనే ఒక కుర్రాడు ఉండేవాడు. చిన్నపిల్లాడైనా చేసే పనులు మాత్రం పెద్దవి. అదే ఊరిలో మున్ని అనే ఒక అమ్మాయిని చిన్న వయసులోనే ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసిన వాడి అమ్మ గోష్యని కొట్టి తనకి గుండు కొట్టేస్తుంది. కోపంతో రగిలిపోతాడు. అదే రోజు రాత్రి తన చెల్లెల్ని తీసుకొని ఊరి బయట ఉన్న ఒక చెటుకువాడి ఐలాండ్కి వెళ్తాడు. తన చెల్లి భయపడుతుంది. కానీ గోష్య మాత్రం భయపడకు, నేను తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు, ఇక మున్ని నాది అని అంటాడు. బ్లాక్ మ్యాజిక్ చేయడానికి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చి లాస్ట్కి తన సొంత చెల్లెల్ని బలి ఇవ్వాలని చూస్తాడు. కానీ తన చెల్లి ఎలాగోలా తప్పించుకొని తనని నెట్టేస్తుంది. తలకి బలమైన గాయం తగిలి గోష్య అరుస్తాడు. చివరికి తన ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చావు బ్రతుకుల మధ్యలో ఉన్న గోష్యను చూసి అక్కడే ఉన్న చేతబడి సామాన్లను చూసి అర్థం చేసుకుంటారు. పక్కనే ఉన్న ఒక సాధు ఉపమానం జరగక ముందే చనిపోయాడు, అది కూడా ఇక్కడ. తను ఒక బ్రహ్మ రాక్షసుడుగా మారిపోయాడు అని అంటాడు.
పురాణాల్లో ఇలాంటి రాక్షసుని ముంజా అని పిలుస్తారు. కథలోకి వెళ్తే బిట్టు అనే ఒక కుర్రాడు చాలా పిరికివాడు. రోడ్డు మీద ఉండే కుక్కను చూసి కూడా భయపడతాడు. అలాంటి పిరికివాడికి ప్రతిసారి ఒక విచిత్రమైన కళ వచ్చేది. అందులో ఎవరో తనని ఒక పెద్ద చెట్టు నుంచి పిలుస్తున్నట్లు ఏవేవో శబ్దాలు వినపడేవి. అదే ఊరిలో తను తన మదర్ బ్యూటీ పార్లర్లో వర్క్ చేసేవాడు. అండ్ తనకి కాస్మెటాలజీ నుంచి కాలేజీలో అడ్మిట్ అయినట్టు లెటర్ వస్తుంది. అయినా కూడా తనని పంపించడం ఇష్టం లేదు వాళ్ళ అమ్మకి. కానీ తన నాన్నమ్మకి చెప్పి ఎలాగోలా ఒప్పిస్తాడు. అలాగే తన కజిన్ వెడ్డింగ్కి అక్కడే ఉంటున్న తన బాబాయ్ ఇంటికి వెళ్తారు. కానీ వాళ్ళు రావడం వాళ్ళ బాబాయ్కి ఇష్టం ఉండదు. మాటల్లో మాట పెరిగి ఇలాగే కదా ఇతని నాన్న కూడా చనిపోయింది అని అంటాడు. బిట్టుకి అర్థం కాదు. మా నాన్నకి ఏం జరిగిందని గట్టిగా అడుగుతాడు. అప్పుడు తన బాబాయ్, మీ నాన్న కూడా నీలాగే అవసరం లేని వాటిల్లో తల దూర్చేవాడు, ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పి ఒంటరిగా చెట్టుకువాడి ఐలాండ్కు వెళ్ళి అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని అంటాడు. ఇది విన్న బిట్టు కోపంతో ఆ ఐలాండ్కి వెళ్తాడు. అది కూడా ఒక్కడే. అక్కడ మొత్తం చెట్లతో చాలా చీకటిగా ఉంటుంది. ఆ చెట్లలో ఏదో కదులుతుందని చూస్తే అక్కడ మనకి ఫస్ట్ టైం కనపడుతుంది ముంజ. చెట్టు మీద ఉంటూ తన చెట్టు వేళ్లతో బిట్టుని పట్టుకుంటాడు. ఎంత టైం అయినా బిట్టు రాకపోవడంతో అందరూ వెతకడం స్టార్ట్ చేస్తారు. బిట్టు నానమ్మ ఇక చేసేదేమీ లేక తన పాత ట్రంక్ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక పాత ఫోటో. అప్పుడు అర్థమవుతుంది బిట్టు నానమ్మ ఎవరో కాదు, చిన్నప్పుడు చనిపోయిన గోష్య చెల్లెలని. అదే ట్రంక్ బాక్స్ నుంచి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గోష్యాన్ని కొట్టడానికి వాడే చేతి కర్ర కూడా ఉంటుంది. అది పట్టుకొని తను ఒక్కటే ఆ ఐలాండ్కి వెళ్తుంది. చుట్టూ చెమ్మ చీకటి. మధ్యలో ఉండే ఒక పెద్ద మర్రి చెట్టు నుంచి బయటికి వచ్చి చూస్తాడు ముంజ. ఒక చిన్న రాక్షసుడిలా భయంకరమైన ఆకారంతో కలిగి ఉంటాడు. ఆ చెట్టు వేళల్లో ఉన్న బిట్టుని చూసి ఆ చేతి కర్రతో ముంజాని బెదిరిస్తుంది. తన మనవన్ని కాపాడి బయటికి తీసుకువెళ్తుండగా ముంజ గట్టిగా బిట్టు వెనక భుజం మీద కొడతాడు. అయినా కూడా బిట్టు నానమ్మ ఇద్దరు ఆ ఐలాండ్ నుంచి తప్పించుకుంటారు. అప్పుడు బిట్టు అంటాడు, ఆ చెట్టు చాలాసార్లు నా కలలోకి వచ్చింది. చాలా భయంకరమైన శబ్దంతో నేను ప్రతిసారి దానిని కలగనేవాడిని అని చెప్తాడు. అప్పుడు నానమ్మ, నీకొకడికే కాదు నీ నాన్నకు కూడా అలా అనిపించేది. ఏం భయపడకు, ఆ ముంజ ఆ చెట్టుకే పరిమితంగా ఉంటాడు. ఆ ఐలాండ్ని దాటి ఇక్కడికి రాలేడు. నేను బ్రతికున్నంత వరకు నీకు ఏమి జరగనివ్వనని భరోసా ఇస్తుంది. అలా అన్న మరుక్షణం ముంజ వచ్చి ఆమె మెడ విరిచేస్తుంది. అసలు ఐలాండ్ నుంచి రాని ముంజ ఇప్పుడు ఎలా వచ్చాడని మీరు అనుకోవచ్చు. ఇంతకుముందు బిట్టు వీపు మీద బలంగా కొట్టాడని చెప్పాను కదా, అప్పుడు తన ఆత్మని బిట్టుతో కలిపేశాడు ముంజ. హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూసి నానమ్మ ఎక్కడని అడిగితే ఆ ఐలాండ్ ముందు తన నానమ్మ శవం కనపడింది అని తెలిసి జరిగిందంతా అబద్ధం కాదు నిజమని అర్థం చేసుకుంటాడు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్. ప్రతిరోజు రాత్రి అవ్వగానే ముంజ బిట్టు శరీరం నుంచి వచ్చి తనని ఒక రేంజ్లో టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యాటర్ తన ఫ్రెండ్కి చెప్పి ఇద్దరు అసలు ముంజాకి ఏం కావాలో అడుగుతారు. ముంజా తిరిగి మున్నినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తాడు. కానీ తీరా చూస్తే మున్ని ఇప్పుడు ఒక ముసలావిడ. అప్పటికే చాలా సమయం గడవడంతో మున్ని ఓల్డ్ అయిపోతుంది. కానీ అప్పుడే ఒక పెద్ద బాంబు పేల్చింది మన ముంజ. తనకి మున్ని కాదు బిట్టు క్రష్ కావాలని. అంతే, అందరు షాకు. ఇక చేసేది ఏమీ లేక తను ఒక ఫేమస్ మంత్రగాడి దగ్గరకు వెళ్తారు. చూడడానికి కొంచెం కమెడియన్గా ఉన్నా చూడగానే అది ముంజ అని చెప్పేస్తాడు. దానికి సొల్యూషన్ ఏం లేదని బిట్టు అడిగితే ముంజ తమ కోరికలను తీర్చుకోకుండా చనిపోతాయి. అవి రాక్షసులు అవగానే తమ కోరికలను తీర్చుకోవడం మొదలు పెడతాయి. నీ కేసులో కూడా అలానే. నీ క్రష్ని పెళ్లి చేసుకోవాలంటే నీ క్రష్ని ముందుగా బలి ఇచ్చి ఆ తర్వాత ఇద్దరు ఆత్మలుగా మారి అప్పుడు పెళ్లి చేసుకుంటాయి అని ప్లాన్. కానీ బలి ఇవ్వాలంటే ముందుగా ముంజ ఒక మేక శరీరంలోకి ప్రవేశించాలి. అండ్ అప్పుడే మీరు ఒకవేళ ఆ మేక యొక్క తలపై జెడ్ ఆకారం గీసి చంపేస్తే ముంజ అలానే అంతమవుతుంది అని అంటాడు. తర్వాత బిట్టు అలానే చేస్తాడు. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. సో ఆ జెడ్ ఆకారం బిట్టు క్రష్, తన నుంచి బిట్టు బాబాయ్, ఇలా అందరికీ వస్తుంది. చివరికి అదే మర్రి చెట్టుకు బిట్టు జెడ్ ఆకారం గీసి ఆ చెట్టుని తగలబెడతాడు. ముంజ అదే చెట్టులో శాశ్వతంగా ఇరుక్కుపోతుంది. ఇక ముంజ పని అయిపోతుంది. ఈ మూవీ ఎండ్ క్రెడిట్స్లో బేడియా హీరో భాస్కర్ని అండ్ జనాని చూపిస్తారు. అదే టైంలో అక్కడున్న ముంజ చెట్టు నుండి తిరిగి కళ్ళు తెరవడం చూస్తాం. ముంజ ఇంకా బ్రతికే ఉంది అని మనకు అర్థమవుతుంది. నెంబర్ 4 స్త్రీ 2. ఏ మూవీతో అయితే ఈ సిరీస్ స్టార్ట్ చేశారో తిరిగి ఆ మూవీ సెకండ్ పార్ట్ కూడా తీసి తిరిగి అతిపెద్ద హిట్ కొట్టారు. అదే స్త్రీ 2. ఈ మూవీ తిరిగి చందేరిలో స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు భయపెట్టడానికి వచ్చిన స్త్రీ ఇప్పుడు ఆ ఊరిని కాపాడడానికి వస్తుంది. ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం పండగకి 4 days అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ అప్పుడే ఈ స్త్రీ వెళ్ళిపోయిందని సంతోషపడే లోపే
పక్కనే ఉన్న సమాధి నుంచి మొండెం శరీరం వేరువేరుగా ఉన్న ఒక రాక్షసుడు బయటకు వస్తాడు. స్త్రీ ఏమో అబ్బాయిల్ని బట్టలు లేకుండా ఎత్తుకుపోతే ఈ రాక్షసుడేమో అమ్మాయిలను ఎత్తుకు వెళ్ళి గుండు కొడతాడు. అంటే స్త్రీకి పురుషులంటే ఎంత అసహ్యమో ఈ రాక్షసుడికి అమ్మాయిలంటే చెడ్డ చిరాకు. మూవీ తిరిగి చందేరి గ్రామంలో స్టార్ట్ అవుతుంది. ఈసారి మన బిట్టుకి గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. అందరు హ్యాపీగా ఉండే టైంలో రుద్ర అంకుల్కి ఒక లెటర్ వస్తుంది. అందులో ఫస్ట్ మూవీలో స్త్రీ గురించి రాసిన పుస్తకంలో చిరిగిన పేపర్స్తో ఒక లెటర్ ఉంటుంది. అందులో వాడు వస్తున్నాడని రాసి ఉంటుంది. విక్కీ బిట్టు ఇది చూసి పెద్దగా ఏమీ పట్టించుకోరు. కానీ అదే సమయానికి ఆ ఊరిలో అమ్మాయిలు ఒకరి వెనక ఒకరు మాయమైపోతూ ఉంటారు. మళ్ళీ ప్రజల్లో భయం మొదలవుతుంది. అండ్ ఈసారి మన బిట్టు గర్ల్ ఫ్రెండ్ కూడా మాయమైపోతుంది. ఇక చేసేదేమీ లేక రుద్ర, బిట్టు, విక్కీ ముగ్గురు ఆ లెటర్లో ఉన్న పేపర్స్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు తెలుస్తుంది ఈ అమ్మాయిలను ఎత్తుకెళ్లేది సర్కాట్ అనే ఒక చంద్రబాన్ రాక్షసుడని. ఆ రాక్షసుడు పూర్వంలో చందేరి ఊరికి నాయకుడు. తనకి అమ్మాయిలంటే చాలా చిన్న చూపు. తన దృష్టిలో అమ్మాయిలు కేవలం ఒక వస్తువు లాంటి వాళ్ళు. చెప్పిన పని చేయాలి, లేకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. స్త్రీని తన భర్తని చంపింది చంద్రబానికి చెందిన సర్కాటే. తర్వాత స్త్రీగా మారి సర్కాటి తలని నరికి భూమిలో 6 అడుగుల లోతులో పాతిపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ చంద్రబాన్ని అంతం చేయడానికి వాళ్ళకి స్త్రీ అవసరం వచ్చింది. కానీ మళ్ళీ స్త్రీని వెతకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే పిలవగానే రావడానికి అది స్విగ్గీ, జొమాటో కాదు కదా, అది ఒక దయ్యం. ఈ విషయం తెలుసుకున్న బిట్టు మన విక్కీని తన గర్ల్ ఫ్రెండ్ని పిలవమని కనీసం ఆమెకైనా ఏమైనా తెలుస్తుందని అడుగుతాడు. అన్నట్టు తిరిగి ఆ అమ్మాయిని కలుసుకుంటారు. ఆమెనే కాకుండా జనాన్ని కూడా పిలుస్తారు. ఇక్కడే మనము బేడేగా మారిన భాస్కర్ని మళ్ళీ చూస్తాం. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉండి వెళ్ళిపోతాడు. స్త్రీ లాస్ట్ మూవీలో జనాన్ని వశం చేసుకుని ఊరంతా పెద్ద గోల చేసిన మ్యాటర్ మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ కనెక్షన్ ఇంకా ఉండి ఉంటుందని అనుకుంటారు. అండ్ గ్యాంగ్ మొత్తం సర్కాటి స్థావరానికి వెళ్తారు. అక్కడ మన జన సృహ కోల్పోతాడు. అందరూ తను చనిపోయాడేమని భయపడతారు. కానీ మన జన సర్కాటి స్థావరాన్ని స్త్రీ యొక్క కనెక్షన్ ద్వారా చూస్తాడు. అక్కడ మొత్తం కనిపించకుండా పోయిన అమ్మాయిలు తెల్ల వస్త్రాలు కట్టుకొని తల మొత్తం గుండుతూ ఉంటారు. ఈ మ్యాటర్ జన చెప్పడంతో అందరూ కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. ఇంకా ఊరి జనాలు మాత్రం చాలా టెన్షన్తో ఉంటారు. ఇంతకుముందు స్త్రీ రాకుండా ఓ స్త్రీ రేపురా అని రాసేవారు కదా, ఇప్పుడు ఓ పురుషుడా రేపురా అని రాస్తే ఆ రాక్షసుడు రాడు కదా అని అనుకుంటారు. కానీ మన రుద్ర అది మగదయ్యం. దానికి చదవడం వస్తుందో రాదో పక్కన పెడితే ఆడదయ్యం లాగా అది రూల్స్ పాటించదు. అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదని అంటారు. ఆ ఊరి ఆడవాళ్ళంతా విక్కీ దగ్గరకు వచ్చి ఎలాగైనా ఆ సర్కాటిని ఈ ఊరి నుంచి తరిమేయాలని చెప్తారు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా స్త్రీని నువ్వు ఓడించడానికి కారణం నీ కళ్ళు. సర్కాట నీ ముందుకు రాగానే తన కళ్ళలోకి చూసి తన ఛాతీలోకి ఈ కత్తిని పొడిస్తే సర్కాటి అంతమైపోతాడని చెప్పి విక్కీకి ఒక కత్తిని ఇస్తారు. నెక్స్ట్ డే సర్కాటి కోసం ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేస్తారు. అండ్ అనుకునగానే సర్కాటి అక్కడికి వస్తాడు. విక్కీ ఆ సర్కాటి కళ్ళలోకి చూసి ఆ కత్తితో సర్కాటిని చంపేద్దామని అనుకుంటాడు. కానీ అసలు సర్కాటికి అసలు మొండిమే ఉండదు అనే మ్యాటర్ మర్చిపోయాడు. ఆయన ఛాతీలో పడడానికి ట్రై చేసిన అసలు ఆ కత్తి లోపలికి దిగట్లేదు. సర్కాటి విక్కీని పడేసి అక్కడ పార్టీలో డ్యాన్స్ చేసే అమ్మాయిని ఎత్తుకెళ్తాడు. అండ్ అక్కడ ఉన్న ప్రతి పురుషుణ్ణి తన వశం చేసుకుంటాడు. ఆ వశం నుంచి విక్కీ, జన, రుద్ర తప్పించుకుంటారు. బిట్టు మాత్రం ఆ వశంలో ఉండిపోతారు. చివరికి ఇంకా ఫైట్ చేయాల్సిందే అని చెప్పి అందరూ సర్కాటిని అడ్డుకోవడానికి ప్రిపేర్ అయ్యి తన స్థావరం లోపలికి విక్కీ ఇంకా ఆ అమ్మాయి ఇద్దరు మాత్రమే వెళ్తారు. బిట్టు, రుద్ర, జన బయటనే ఉండి జన లోపల ఏం జరుగుతుందో చెప్తే వింటారు. విక్కీ ఇంకా ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ఆ సర్కాటితో పోరాడతారు. అండ్ వాళ్ళకి మన బేడి అయిన భాస్కర్ వచ్చి హెల్ప్ చేస్తాడు. యాక్చువల్లీ జన భాస్కర్ని పిలుస్తాడు సహాయం కోసం. కానీ వీళ్ళు ఎంత ప్రయత్నించినా సర్కాటిని ఓడించలేకపోతారు. కానీ అప్పుడే అక్కడికి అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం జరుగుతుంది. స్త్రీ అక్కడికి వస్తుంది. ఇప్పుడు స్త్రీ వర్సెస్ సర్కాటి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. విక్కీ ఒక బండ నుంచి పాత ఇనుము కత్తి ఒకటి తీస్తాడు. ఈ కత్తితోనే స్త్రీ ఒకప్పుడు సర్కాటిని చంపేస్తుంది. విక్కీ అదే కత్తిని తిరిగి స్త్రీకి విసిరేస్తాడు. ఆ కత్తితోనే మళ్ళీ సర్కాటిని చంపి ఆ లావాలో విసిరేస్తుంది. తన వశంలో ఉన్న వాళ్ళందరూ విముక్తి పొందుతారు. స్త్రీ అక్కడే ఉన్న అమ్మాయిని చూసి లాస్ట్ టైం తన పవర్స్ని లాక్కుంది ఈమెనే అని గమనించి ఆమెను కూడా చంపుదామని వస్తుంది. కానీ అప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి స్త్రీ యొక్క కూతురు.
తర్వాత స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అండ్ లాస్ట్కి విక్కీకి గుడ్ బై చెప్పి ఆ అమ్మాయి కూడా మాయమైపోతుంది. ఇంకా ఇది గైస్ వీడియో. రేపు రాబోతున్న థామా మూవీ మీకు అర్థం అవ్వాలంటే మీరు ఈ 4 మూవీస్ యొక్క స్టోరీస్ తెలుసుకోవాలి. ఈ వీడియో ఒక రీక్యాప్ లాంటిది అనుకోండి. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.